నమస్కారం. ఈరోజు మనం మొఘల్ సామ్రాజ్యం గురించి ఆ, కొంచెం లోతుగా తెలుసుకుందాం. నమస్కారం. అవును, చాలా కీలకమైన అంశం ఇది. 1526లో బాబర్తో మొదలై హ్మ్, 1857లో బహదూర్ షా జాఫర్తో ముగిసిన ఈ పెద్ద ప్రస్థానం, దీని వెనక సంగతులు చూద్దాం. ఖచ్చితంగా. మన దగ్గర రైల్వే ఎన్టీపీసీ పరీక్షల రివిజన్ కోసం చేసిన ఒక వీడియో ట్రాన్స్క్రిప్ట్ ఉంది. హ్మ్, దాని ఆధారంగా ముఖ్యమైన రాజులు, అవును. వాళ్ల కాలంలో ఏమైంది, సంస్కృతి, చివరికి సామ్రాజ్యం ఎలా పడిపోయింది, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మంచి ఆలోచన. మొదలు పెడదాము అంటే బాబర్తోనే మొదలు పెట్టాలి. అవును, బాబర్ మధ్యాసియా నుండి వచ్చాడు కదా. అవునవును. 1526లో మొదటి పానిపట్ యుద్ధం. అది చాలా ముఖ్యం. ఇబ్రాహిం లోడీని ఓడించి ఇక్కడే మొఘల్ సామ్రాజ్యానికి పునాది వేశాడు. కేవలం సైనిక బలం మాత్రమేనా, లేక వేరే కారణాలు కూడా ఉన్నాయా ఆ గెలుపుకి? ఫిరంగీ దళం దాన్ని చాలా సమర్థవంతంగా వాడాడంటారు. అది పెద్ద ప్లస్ అయింది. ఆయన తన ఆత్మకథ రాసుకున్నాడు, తుజ్క్-ఏ-బాబురీ అని, టర్కిష్లో. ఓ, టర్కిష్లోనా? అవును. అందులో మన మామిడి పండును చాలా గొప్పగా చెప్పాడు. అంటే అన్ని పళ్లలో ఉత్తమమైనది అని. అలాగా, ఆసక్తికరంగా ఉంది. ఆ, తర్వాత ఖాన్వా, చందేరి, ఘాగ్రా యుద్ధాలు కూడా గెలిచి తన స్థానాన్ని గట్టిపరుచుకున్నాడు. ఆయన సమాధి అయితే కాబూల్లో ఉంది. బాబర్ తర్వాత ఆయన కొడుకు హుమాయూన్. పేరుకర్థం అదృష్టమట. కాని ఆయన ప్రయాణం చాలా కష్టంగా సాగింది కదా. షేర్షా సూరి. నిజమే. షేర్షా సూరి చేతిలో ఓడిపోయి దాదాపు 15 ఏళ్లు దేశం వదిలి వెళ్లాల్సొచ్చింది. 15 ఏళ్లా? అవును. మళ్ళీ తిరిగి సింహాసనం దక్కించుకున్నాడులేండి. కాని కొద్ది కాలానికే ఒక లైబ్రరీ మెట్ల మీద నుండి పడి చనిపోయాడు. అయ్యో. అవును. ఆయన సోదరి గుల్బదన్ బేగం హుమాయూన్ నామా రాసింది. అది మనకు ముఖ్యమైన ఆధారం. ఇరాన్లో ఉన్నప్పుడు షియామతం వైపు కొంచెం మొగ్గు చూపాడు. సరే, హుమాయూన్ తర్వాత వచ్చింది అయితే అక్బర్. మొఘల్ చరిత్రలోనే ఒక గొప్ప కాలమంటారు. 13 ఏళ్లకే సింహాసనమెక్కాడు. అవును. బైరామ్ ఖాన్ సంరక్షకుడిగా ఉన్నాడు మొదట్లో. రెండో పానిపట్ యుద్ధం 1556లో హేమును ఓడించాడు. అది చాలా కీలకం. ఆయన పాలనలో చాలా మార్పులు తెచ్చారు కదా. ఏది అత్యంత ప్రభావవంతమైనది అని మీరనుకుంటున్నారు? మంచి ప్రశ్న. నా దృష్టిలో అయితే మన్సబ్దారీ వ్యవస్థ. అది చాలా ముఖ్యం. మన్సబ్ధారీ అంటే అది ఒక ర్యాంకింగ్ సిస్టమ్ లాంటిది. సైనిక, పరిపాలనాధికారులకు వాళ్ల హోదా, వాళ్లు నిర్వహించాల్సిన గుర్రపు దళం బట్టి ర్యాంక్ ఇచ్చేవారు. దీనివల్ల పరిపాలన అంతా ఒక కేంద్రం కిందకు వచ్చింది. ఓకే ఓకే. ఇంకా చూడండి, ఆయన దీనీ ఇలాహీ అనే ఒక కొత్త మతం లాంటిది కూడా ప్రయత్నించాడు. అన్ని మతాల్లోని మంచిని కలిపి. అయితే అదంతగా సక్సెస్ కాలేదు. అవునా? అవును. కాని ఆయన జిజియా పన్ను రద్దు చేయడం, సతీ సహగమనాన్ని ఆపడం లాంటివి గొప్ప సంస్కరణలు. అబుల్ ఫజల్ అక్బర్నామా రాశాడు కదా, అందులో ఐని అక్బరీ ఒక భాగం. అప్పటి వివరాలన్నీ అందులో ఉంటాయి. ఫతేపూర్ సిక్రీలో బులంద్ దర్వాజా కూడా ఈయనే కట్టించిందే కదా. అవునవును. గుజరాత్ గెలిచిన గుర్తుగా కట్టించాడు. సరే, అక్బర్ తర్వాత జహంగీర్. అసలు పేరు సలీం. ఆయన కాలంలో పెయింటింగ్ బాగా అభివృద్ధి చెందిందట. నిజమే. ఆయన్ని ప్రిన్స్ ఆఫ్ పెయింటర్స్ అనే అంటారు. స్వయంగా చిత్రకారుడు, మరి పోషకుడు కూడా. ఆయన భార్య నూర్జహాన్, మెహర్ ఉన్ నిసా. ఆమె చాలా పవర్ఫుల్. పరిపాలనలో ఆమె పాత్ర ఎక్కువ. ఓ. ఆమె పేరు మీద నాణేలు కూడా వేశారు. ఇంకో ముఖ్య విషయమేంటంటే, ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యాపార రాయితీలిచ్చింది కూడా జహంగీర్ కాలంలోనే. అది మరి. తర్వాత పెద్ద ప్రభావం చూపింది. ఆయన సమాధి లాహోర్లో ఉంది. తర్వాత షాజహాన్, అసలు పేరు ఖుర్రం. ఈయన కాలమనగానే మనకు గుర్తొచ్చేదు తాజ్మహల్, ఇంకా ఎర్రకోట, జామా మసీద్. వాస్తుశిల్పానికి స్వర్ణ యుగమంటారు. ఖచ్చితంగా. తాజ్మహల్ భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం కట్టించాడో. ఆగ్రాలో మోతీ మసీద్, ఢిల్లీలో జామా మసీద్, ఎర్రకోట, నెమలి సింహాసనం అన్నీ గొప్ప నిర్మాణాలే. రాజధానిని కూడా ఆగ్రా నుండి ఢిల్లీకి మార్చాడు. షాజహానాబాద్ అని కొత్త నగరం కట్టించాడు. కానీ ఈ నిర్మాణాలు, యుద్ధాలు, వీటివల్ల ఖజానా ఖాళీ అయిందనే వాదన కూడా ఉంది కదా. అవును, ఆ విమర్శ ఉంది. ముఖ్యంగా దక్కన్ యుద్ధాలు, ఈ భారీ నిర్మాణాలు చాలా ఖర్చుతో కూడుకున్నవి. మరి చివరి రోజుల్లో స్వంత కొడుకు ఔరంగజేబు చేతిలోనే బందీ అయ్యాడు ఆగ్రాకోటలో. అయ్యో పాపం. ఇంకో కొడుకు దారాషికో ఉన్నాడు. ఆయన ఉపనిషత్తులను, భగవద్గీతను పర్షియన్లోకి అనువదించాడు.
అది అంటే ఆ కాలంలో ఉన్న సాంస్కృతిక మిశ్రమానికి ఒక ఉదాహరణ. ఇక ఔరంగజేబ్ ఆలంగీర్ బిరుదుతో దాదాపు 50 ఏళ్లు పాలించాడు. సామ్రాజ్యాన్ని బాగా విస్తరించాడు కదా, బీజాపూర్, గోల్కొండ వరకు. అవును, భౌగోళికంగా ముఘల్ సామ్రాజ్యం ఔరంగజేబు కాలంలోనే అత్యంత విస్తారంగా ఉంది. కాని ఆయన విధానాలు చాలా కఠినమంటారు కదా, అక్బర్కు పూర్తి వ్యతిరేకమని. అవును, ఆయన సున్నీ మత నియమాలను చాలా గట్టిగా అమలు చేశాడు. అక్బర్ తీసేసిన జిజియా పన్నును మళ్లీ తెచ్చాడు. హిందువులపై తీర్థయాత్ర పన్ను వేశాడు. దీనివల్ల రాజపుత్రులు, మరాఠాలు, సిక్కులు వీళ్ళందరితో గొడవలు పెరిగాయి. అంటే అక్బర్ అందర్నీ కలుపుకుపోతే ఔరంగజీబ్ దూరం చేసుకున్నాడన్మాట. ఒక రకంగా చెప్పాలంటే అంతే. సామ్రాజ్యం విస్తరించినా అంతర్గతంగా బలహీనపడటానికి ఇది కూడా ఒక కారణమయ్యింది. అయితే ఆయన వ్యక్తిగతంగా చాలా నిరాడంబరుడు అంటారు. ఖురాన్ ప్రతులు రాసి జీవించేవాడని, వీణ బాగా వాయించేవాడని కూడా చెబుతారు. అలాగా, కాంప్లెక్స్ పర్సనాలిటీ అన్మాట. అవును. ఆయన సమాధి ఔరంగాబాద్ దగ్గర ఖుల్దాబాద్లో ఉంది. ఆయన 1707లో చనిపోయిన తర్వాత అయితే మొఘల్ పతనం వేగంగా మొదలైంది. ఔరంగజేబ్ తర్వాతొచ్చిన వాళ్ళు అంత స్ట్రాంగ్ కాదంటారు. అవును, అంతఃకలహాలు, బయటి దాడులు ఎక్కువయ్యాయి. బహదూర్ షా తర్వాతొచ్చిన వాళ్లు దాదాపు నామమాత్రపు పాలకులే. మొహమ్మద్ షా రంగీలా అని ఒకాయన. ఆయన కాలంలో 1739లో పర్షియా నుండి నాదిర్ షా వచ్చాడు. నాదిర్ షా దండయాత్ర. అవును. ఢిల్లీని దోచుకుని నెమలి సింహాసనాన్ని, కోహినూర వజ్రాన్ని తీసుకెళ్లిపోయాడు. అదే సమయంలో నిజాముల్ ముల్క్ హైదరాబాద్లో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు 1724. అంటే ప్రాంతీయ శక్తులు పెరిగిపోయాయి. తర్వాత షా ఆలం II బ్రిటిష్ వాళ్ల దగ్గర పెన్షన్ తీసుకున్న మొదటి ముఘల్ రాజు అయ్యాడు. అక్బర్ II ఏమో రాజా రామ్మోహన్ రాయ్కి రాజా బిరుదిచ్చి ఇంగ్లాండ్ పంపాడు గదా. అవునవును. చివరికి బహదూర్ షా II. ఆయన అసలు పేరు బహదూర్ షా జాఫర్. జాఫర్ అనేది ఆయన కలం పేరు. కవిత్వం రాసేవాడు. 1857 సిపాయిల తిరుగుబాటు. అవును, ఆ తిరుగుబాటుకు నాయకుడిగా ఆయన్ని ప్రకటించారు. కానీ తిరుగుబాటు విఫలమైంది. బ్రిటిష్ వాళ్లు ఆయన్ని రంగూన్ జైలుకు పంపించేశారు. అక్కడే 1862లో చనిపోయాడు. అలా దాదాపు 330 ఏళ్ల ముఘల్ సామ్రాజ్యం అంతమైపోయింది. అంతే. మనం చూసిన ఈ మొత్తం కథ అంటే బాబర్ పునాది వేస్తే అక్బర్, షాజహాన్ లాంటి వాళ్లు దాన్ని గొప్ప స్థాయికి తీసుకెళ్లారు. కాని ఔరంగజేబ్ తర్వాతైతే అంతర్గత సమస్యలు, బయటి దాడులు, మరి మారిన పరిస్థితులకు తగ్గట్టు మారలేకపోవడం, ఇవన్నీ కలిసి సామ్రాజ్యం పతనానికి దారితీశాయి. ఖచ్చితంగా. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, వాళ్ల దగ్గర అపారమైన శక్తి, గొప్ప సాంస్కృతిక విజయాలున్నా సరే వారసత్వ పోరు, పరిపాలనలో లోపాలు, ప్రాంతీయ శక్తులు బలపడటం, ముఖ్యంగా యూరోపియన్ కంపెనీల ప్రభావం పెరగటం, ఇవన్నీ కలిసి మొఘల్ సామ్రాజ్యాన్ని ముగించాయి. అవును. ఒక పెద్ద సామ్రాజ్యం ఇలా పైకి లేవటం, మళ్లీ పడిపోవడం, చరిత్రలో ఇది మనకు చాలా పాఠాలు నేర్పుతుంది. అంటే అధికారం, సంస్కృతి, మార్పు ఇవన్నీ కాలంతో పాటు ఎలా మారిపోతాయో, ఎలా ముడిపడి ఉంటాయో ఆలోచించాల్సిన విషయం ఇది.